హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతి మేడం ట్రెండ్ సెట్టింగ్. ఈరోజు మనం మసాలా దొండకాయ కూర చేద్దాం. యాక్చువల్గా వంకాయ చేస్తారు కదా, అలాగా మసాలా దొండకాయ. వంకాయలాగే ఇలాగా 4 పక్షాలు అంటారు కదా, ఇలాగా దొండకాయలన్నిటిని కట్ చేసేసుకోవాలి. దీన్ని కుక్కర్లో చేస్తాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఒక 4 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకును వేసి బాగా వేయించాలి. కాయలు వేగిపోయినాయి. ఇందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలన్నింటినీ కూడా ఇందులో వేసేయాలి. ఇందులో కొంచెం పసుపు, నెక్స్ట్ 1 స్పూను ఉప్పు, నెక్స్ట్ 1 స్పూను కారం, నెక్స్ట్ 1 స్పూను మసాలా మన ఇంట్లో నూరుకుంటాం కదా, ఆ మసాలా ఒక చిన్న స్పూను వేసి బాగా కలపాలి. ఉప్పు, కారం, మసాలా, పసుపు అన్నీ దగ్గరికి వచ్చాక ఒక్క చిన్న గ్లాసు వాటర్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కుక్కరు మూత పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ రానివ్వాలి. కుక్కరు విజిల్ పెట్టేసుకొని 5 to 6 విజిల్స్ రావాలన్నమాట. ఓకే, ఉడికాక చూపిస్తాను. 6th విజిల్ కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ లోపలనే మీరు అన్నం కడిగి పెట్టేసుకోవచ్చు, చారు కూడా పెట్టుకోవచ్చు. ఒకేసారి అన్నీ అయిపోతాయి. ఓకే, కుక్కరు 5 to 6 విజిల్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు తీసి చూద్దాం. ఇదిగో, సో ఇదండి మసాలా దొండకాయ, గుత్తి మసాలా దొండకాయ కర్రీ. వేడి ఆవిరి వచ్చేస్తుంది. మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.